శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. జీవితంలో ఈ శ్లోకం చాలా ముఖ్యమైనదండి. ఇప్పుడు మనం బస్సులో వెళ్తూ ఉంటాం, టికెట్ పెట్టకుండా ఉంటే నిద్ర వస్తుందా? రైల్లో వెళ్తున్నాం, టికెట్ లేకుంటే నిద్ర వస్తుందా? సినిమాకు వెళ్తాం, టికెట్ లేకుంటే నిద్ర వస్తుందా? బస్సులో టికెట్ పెడితే ధర్మము, టికెట్ లేకుండా ఉంటే అధర్మం. కాబట్టి నువ్వు జీవితంలో ఉదయం నుండి సాయంత్రం వరకు నోరు కంట్రోల్ పెట్టుకొని ధర్మాన్ని తప్పకుండా మన పనులు మనం చేయాలి. ధర్మాన్ని తప్పాకు. నువ్వు ఉద్యోగం చెయ్యి, వ్యవసాయం చెయ్యి, వ్యాపారం చెయ్యి, రాజకీయములో ఉండు, ఎక్కడ ఉన్నా ధర్మాన్ని తప్పాకు. ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. నువ్వు అబద్ధాలు ఆడినావు, అక్కడ అధర్మం ఉంటుంది. నువ్వు స్త్రీ వ్యామోహం ఉంది, అక్కడ అధర్మం. డబ్బు దొంగలించావు, అధర్మం. మోసం చేసావు, అధర్మం. బస్సులో టికెట్ లేకుండా పోయినావు, అధర్మం. రైల్లో టికెట్ లేకుండా పోయినావు, అధర్మం. నిజము చెప్తే ధర్మం. కాబట్టి ధర్మంగా ఉన్నంత వరకు మనల్ని ఈశ్వరుడు రక్షిస్తూ ఉంటాడు. అధర్మాన్ని ఆశ్రయిస్తే మనల్ని ఈశ్వరుడు శిక్షిస్తూ ఉంటాడు. కాబట్టి పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను, స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మము కంటే స్వధర్మాచరణమే మేలని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. స్వధర్మాచరణమునందు మరణించుటయు కూడా శ్రేయస్కరమే అని కృష్ణ భగవానుడు చెప్తూ, అయ్యా పరధర్మము ఎప్పుడు భయావహమయ్యా, భయాన్ని కలిగించేస్తుంది. నువ్వు ధర్మాన్ని తప్పకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు నీ పనులు చేయవయ్యా, నువ్వు చేసుకుంటా ఉండు. అప్పుడు నీ మీద ఈశ్వరానుగ్రహం ఉంటుంది. నువ్వు ధర్మము తప్పితే నీ మీద ఈశ్వరానుగ్రహం ఉండదని కృష్ణ భగవానుడు అర్జునునికి కర్మయోగములో 35వ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హరి ఓం.